ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. మరి దేవుని వాక్యాన్ని మనము అందరం కలిసి ఉదయకాలంలో ధ్యానం చేసుకుందాము. మరి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాము. వాక్యం చదువుకుందాం. నన్ను బలపరచువనింది నేను సమస్తము చేయగలను. ప్రేమంటి వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే మనము ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక కార్యమును ప్రారంభించాలన్నా మనకు తగినంటి విధానాన్ని మనం చూసుకుంటాం. ఒక పని ప్రారంభించేటప్పుడు లేక ఒక కార్యమును తలపెట్టేటప్పుడు, చేయాలనుకున్నప్పుడు దానికి తగినంటి సామర్థ్యము, శక్తి, బలం మనకు ఉందా లేదా అని మనం ముందుగానే ఏం చేయాలంటే చేసుకుంటామంటే దాన్ని మనము చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు ఏమంటున్నారంటే, నన్ను బలపరచువనిదే నేను సమస్తము చేయగలుగుతాను. ఏదైనా మనం చేసేదానికంటే కూడా, మనము కార్యములు తలపెట్టేదానికంటే, ఏదైనా పని చేసేదానికంటే కూడా మనలో ఉన్న ఒకడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే కూడా గొప్పవాడని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4 చూస్తున్నాం. అంటే మనలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి మన హృదయంలో మనలో ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు, ఆయన మనలోనికి వచ్చినప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు మనకు ఎంత బలం ఉంటుందంటే ఆధ్యాత్మికంగా అంత బలం మనకు ఉంటుంది, అంత బలం ఉంటుంది. మరి ఆయన మనలో లేనప్పుడు మనము ఆయన మనలో లేనప్పుడు మనం ఆయన లేనప్పుడు మనము బలహీనమే. మనం ఏమీ చేయలేం, ఏ కార్యమును చేయలేం, ఏ పని మనం సాధించలేం. ఎందుకంటే ఇక్కడ మరి నన్ను బలపరచు అనేది నేను సమస్తంగా అంటే మనలో యేసయ్య ఉండాలా, మనలోనికి యేసయ్య ఉండాలా. యేసయ్య మనలో మనం ఆయనలో ఉన్నప్పుడు మనం ఏ కార్యం చేయగలిగినా, ఎందుకంటే నన్ను బలపరచు అనేది నేను అంటే మనం బలపరిచే ఆయన ఆ కార్యమును సఫలపరుస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రేమంటే సహోదరుడా, సహోదరి, మరి నీ యందు యేసు ప్రభు ఉన్నాడా? ఒకవేళ లేకుంటే ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. నేడే ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి, నీ జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ పాపాలన్నీ ఒప్పుకో, పరిశుద్ధపరచబడు. నువ్వు రక్షించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. కాబట్టి నీలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు, నీలో యేసు ప్రభును, నువ్వు యేసు ప్రభులో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యమును, ప్రతి పనిని కూడా నువ్వు చేయలేవు. కానీ నీ యందు ఉన్న యేసుక్రీస్తు ప్రభు చేయగలుగుతాడనే నమ్మకం మనలో ఉంది. ఆ నమ్మకం మనలో ఉంది కాబట్టి పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచు అనేదే నేను సమస్తము చేయగలుగుతాను. నన్ను బలపరచు అంటే మనల్ని ఎవరైతే బలపరిచేవారు ఉన్నారో, మనం బలహీనలము. దేవుని వాక్యం చెప్తుంది మనం బలహీనలము. మనం ఏమాత్రం కూడా శక్తి లేనటువంటి వారం, శక్తి కలిగినటువంటి వారం కావు, శక్తిహీనులం మనం. కాబట్టి శక్తిహీనులైన మనల్ని ఆయన శక్తి కలిగిన వారుగా, బలమైనటువంటి వారుగా బలపరిచే, ఆయన పని చేసేవారంగా ఉండాలని, ఆయన మన యందు ఉండాలని, ఆయన మనలో రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ నిల్చున్నాడంటే
తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాడు అంటాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మనం గమనిస్తున్నట్లయితే 3వ వచనంలో అంటాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుస్తున్నాను, ఎవడైనా నా స్వరమైన తలుపు తీస్తే నేను అతనితో కలిసి భోజనం చేస్తామంటున్నాడు. అవును ప్రేమంటు ద్వారా ఈరోజు యేసు ప్రభువును నువ్వు నీ హృదయంలోనికి, నీ యొక్క జీవితంలోకి ప్రభువును సొంత రక్షకుడుగా నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు అంగీకరిస్తున్నట్లయితే, దేవుడిని అంగీకరించినట్లయితే ఆయన నీలోనికి వస్తాడు. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరంలా, నువ్వేం ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, నువ్వేమి ప్రయాసపడాల్సిన ఆయన, ప్రభువా నేను పాపిని, దేవా పాపాత్ములను, నన్ను క్షమించి నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నన్ను బలపరిచే ఉదయకాలంలో నేను చేసే ప్రతి కార్యంలో, నేను చేసే ప్రతి పనిలో, నేను తలపెట్టే ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి నన్ను బలపరచు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నీ హృదయంలోనికి నీ జీవితంలోకి ప్రభువును ఆహ్వానిస్తావో అప్పుడు ఆయన యేసు ప్రభు వారు నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చి నీ కార్యములు ఎలాంటివైనా, నీకు అసాధ్యమైన ఉండవచ్చు, నువ్వు చేయలేని ఉండొచ్చు, అలాంటి కార్యాలను ఆయన సాధ్యపరిచి ఆయన సఫలం చేసి ఆయన నిన్ను బలపరుస్తాడని చెప్పేసి మన దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు గారు నన్ను బలపరచేవాడే నేను సమస్తము చేయగలుగుతాను. నిన్ను బలపరిచేవాడు ఎవరంటే ఈ లోకంలో నీకున్నట్టు అన్నలు, తమ్ముళ్ళు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవరు నిన్ను బలపరచలేరు, నీకు ఎవరు బలం ఇవ్వలేరు. యేసయ్య ఒక్కడే నీకు బలం ఇవ్వగలుగుతాడు. ఆయన ఒక్కడే నిన్ను బలపరచగలుగుతాడు, నిన్ను రక్షించగలుగుతాడు. కాబట్టి మనకున్న దాన్ని బట్టి కూడా మనం బలవంతులం కాము, మనం బలహీనమే. కాబట్టి ప్రేమటి వాళ్ళరా ఒక్కసారి యేసు ప్రభు చూడండి, ఆయన ఆహ్వానించండి నీ హృదయంలోకి, నీ జీవితంలోనికి ప్రభు వచ్చి నిన్ను బలపరుస్తాడు. నీ కార్యములు ఎలాంటివైనా, నీకు అసాధ్యమైన కార్యములన్నింటినీ ఆయన సాధ్యపరిచి ఆయన సహాయము చేస్తాడని చెప్పి సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఒక మాట గురించి చేసి ముందుకు వెళ్తాము. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఒక నావలో, చిన్న నావలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు బయలుదేరే టైంలో సాయంకాల సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది, ఏ మార్పు లేదు, బాగుంది. అయితే నావలో ప్రయాణం చేసే సమయంలో ఆ సముద్రంలో ఉన్నట్టు అకస్మాత్తుగా గాలి, తుఫాను, వర్షము చెలరేగింది, ధోనిలోకి వచ్చేసినాయి. ఆ ధోనిలో యేసు ప్రభువారు అమరమున తలవాల్సి నిద్రపోతున్నాడు. శిష్యులందరూ చూసినప్పుడు వాళ్ళు సంతోషంగా ప్రయాణం సాగుతుంది. ఎప్పుడైతే తుఫాను గాలి వచ్చిందో అలలకు తట్టుకోలేక వారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, చింత లేదా అని చెప్పారు. అంతకుముందు వారు ఏం చేశారంటే ఆ చిన్న నావని సాల్వ్ చేయాలని, ఆ గాలి నుండి, తుఫాను నుండి తప్పించుకోవాలా అని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళ బలాన్ని అంతా కూడా ఉపయోగించారు, ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. అయితే యేసు ప్రభు వారు అమరన్న తలవాల్చుకు నిద్రపోతున్నారని చెప్పే సంగతి వారు విన్నారు, చూశారు. కానీ యేసు ప్రభుని ఆహ్వానించాలి అంతవరకు. ఎప్పుడైతే వారికి మించిపోయిందో, వాళ్ళ బలానికి మించిపోయిందో, వాళ్ళు ఇంకా మా వల్ల కాదు అనుకున్నారో అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదన్నప్పుడు యేసయ్య లేచి ఆ గాలిని, సముద్రమును గద్దించినాడు. అది నిమ్మలంగా అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది. అప్పుడు వారు ఆ యొక్క ప్రశాంతమైన ఆ వాతావరణంలో ఆ వాతావరణానికి వారిలో అప్పుడు బలం వచ్చింది. ఎందుకంటే యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో యేసు ప్రభుని ఆహ్వానిస్తావా? శిష్యులు అన్నారు, ప్రభువా నశించిపోతున్న మమ్మల్ని రక్షించు, కాపాడమని యేసు ప్రభుని పిలిచినప్పుడు యేసు ప్రభు లేచి గాలి, సముద్రం గద్దించి నిమ్మలంపచేశాడు. శ్రమలు, గాలి లాంటి శ్రమలు, వానలాంటి శ్రమలు, ఎండలాంటి శ్రమలు, అనేకమైన కష్టాలు, ఎన్నో ఉపద్రవములు వచ్చినప్పుడు కూడా ప్రభు నీతో ఉంటే ఎలాంటిదైనా సరే యేసయ్య సాల్వ్ చేసి నీకు బలం ఇచ్చి నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. నువ్వు చేసే ప్రయత్నంలో అన్నీ కూడా సఫలం చేసి నడిపిస్తాడు. కాబట్టి
నమ్మిన వారు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, యేసయ్య నీకు వందనాలు. మరి వాక్యాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, దర్శించండి. ఆయన సాతాను క్రియలు లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను.